రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మీనరాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకు ఆర్థికపరమైన అంశాలు కొంతమేర ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలోని కొన్ని అనుకోని మార్పులు సంభవించవచ్చు. కళా సినీ రంగం వారికి పోటీ ఎదురవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అయితే అప్పుల బాధ తప్పదు. రుణాలు తీసుకోకపోవడం మంచిది. అవి చెల్లించే విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. H1B కోసం చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు అభివృద్ధి కోసం చేసే కృషిని చూసి ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఎవరు ఏమి అనుకున్నా నిరంతర శ్రమతో పట్టుదలతో ముందుకు సాగండి. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం అనే ధోరణికి వస్తారు. ధైర్యమే మీ పెట్టుబడిని మర్చిపోకండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారంలో పలు మార్పులు చేయడం ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థిక స్థితి బాగుంటుంది. మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది. నూతన వ్యక్తులతో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో సఖ్యత కోసం ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. మీపై చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండడం మంచిది. విదేశీ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. విదేశీ యానం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్న వలన శనికి జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అపోహలకు తావు ఇవ్వకుండా మానసికంగా ఆలోచించి మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీని కరెక్ట్ వేలో పెట్టడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన సమయమని చెప్పవచ్చు. మీరు ఊహించిన విధంగా మార్పులు చేస్తారు. అవి సానుకూలపడతాయి. శత్రువులు ఎక్కువగా ఉంటారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. అందరినీ నమ్మి మోసపోవద్దు. మీ శ్రేయస్సు కోరేవారిని గుర్తించండి. మీ సొంత ఆలోచనతో ముందుకు సాగండి. అన్ని వ్యవహారాలు చక్కబడతాయి. విద్యార్థులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. స్ట్రెస్కి గురి కాకుండా ఒక ప్రణాళికబద్ధంతో చదువుకోవడం మంచిది. ఏ విషయమైనా సరే 1-4 సార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. కాలవి రూపును మెడలో ధరించండి. మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 8, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.